హలో నా మీ పేరు? హాయ్ మాధవ్ రెడ్డి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది సార్? వైఎస్ఆర్సీపీ. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పథకాలు చేశాడన్న. సంక్షేమం కానీ ఇటు సైడ్ డెవలప్మెంట్ కానీ ప్రతిదీ చాలా మంచి పథకాలు చేశాడు. ఇప్పటికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా? దానివల్ల ప్రజలు సోమరులు అవుతారు. ఇంకోటి ఏంటంటే దానివల్ల రేట్లు పెరుగుతాయి కదా నిత్యావసర వస్తువుల మీద. అలా ఏం లేదు బ్రో, లేని వాళ్ళకి ఇస్తున్నాడు కానీ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకు 15 ఎకరాలు ఉంది, మాకేం సంక్షేమ పథకాలు రావట్లేదు. బిలో 10 acres ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. దాని బదులు ఇంటికో ఉద్యోగం ఇస్తే సరిపోద్ది కదా. ఇంటికో ఉద్యోగం అంటే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నీకు ఉద్యోగం ఒకరు IAS అడుగుతారు, ఒక IPS అడుగుతారు, ఏ ఉద్యోగాన్ని ఇవ్వాలి? సో అది పాసిబుల్ కాదు. వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు కొట్టుకుంటారు. ఉద్యోగాలు కల్పిస్తున్నారు కాబట్టి అది ఓకే. అది ఇంటికో ఉద్యోగం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకోటి టీడీపీ ఈసారి 130కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇదంతా ఫూలిష్. మామూలుగా ప్రజల్లోకి ఏదో తీసుకెళ్ళాలని, ఫాల్స్ న్యూస్ తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఇంకోటన్నా, పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచి ఏదైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? డౌటే బ్రో, ఈసారి కూడా డౌటే ఉంది. డౌటే. ఎందుకని? అసలు ఎక్కడ ప్రజల్లోకి వస్తున్నాడు? వారాహి తెచ్చాడు, వారం తిరిగాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఇది చంద్రబాబుకి వస్తే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ఏజ్లో కూడా ఇప్పుడు కూడా కష్టపడి ప్రజల్లోకి వెళ్తున్నాడు. కానీ ఇతను ఫ్లైట్లలో తిరగాలి, ఏదో చేయాలని చెప్పేసి సంథింగ్ అని చెప్పేసి అంత ఆకాశం మీద ఉన్నాడు. కానీ ప్రజల్లోకి వచ్చి బాధలు తెలుసుకుంది అయితే లేదు. ఇప్పుడు దేశం మొత్తంలో చూసుకుంటే హాట్ టాపిక్ అంటే ఏపీ పాలిటిక్సే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఏపీ పాలిటిక్స్ మీదే కన్నుంది కదా. వీళ్ళు ప్రజల్ని వదిలేసి వాళ్ళ వ్యక్తిగతం కోసం పోరాడుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు లేదు బ్రో, ఈ 3 పార్టీలు ఒక సైడ్ ఉంటే జగన్ ఒక్కడే ఒక సైడ్ ఉన్నాడు. ఎందుకు? అతను వ్యక్తిగతం కాదు కదా, ప్రజల కోసం. సినిమా డైలాగులు చెప్తాక ఒకరు స్లీవ్స్ మడత పెట్టే టైం అయింది, ఒకరు కుర్చీ మడత పెట్టే టైం అయిందని చెప్తున్నారు. అవి ఫ్లోలో వస్తుంటాయి బ్రో, మీటింగ్స్లో అంతే. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి టికెట్ ఇవ్వట్లేదు కదా, వాళ్ళందరూ ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? షర్మిల పార్టీలోనా లేకుంటే టీడీపీ పార్టీలోనా? చాలా మంది జగన్ అంటే ఉన్నారు. జగన్ టికెట్ ఇవ్వకపోయినా సరే జగన్ని నమ్ముకొనే ఉన్నారు. అది ఫ్యూచర్లో తెలుస్తుంది. అంటే ఒకరు ఇద్దరు అవతల పార్టీలోకి వెళ్ళారేమో కానీ మ్యాక్స్ జగన్ తోటే ఉన్నారు. షర్మిల గారు అన్న సొంత అన్నకి ఎందుకు ఆపోజిట్గా వచ్చింది? జగన్ అన్న మారిపోయాడు సీఎం అయ్యాక అంటుంది. అవన్నీ వ్యక్తిగత పరిణామం. ప్రజలకు దానికి సంబంధం ఏదైతే వాళ్ళ ఇంట్లో విషయాలు కదా, అవన్నీ మనకి ప్రజలతోటి అవి రుద్దాలని ట్రై చేస్తే అది కరెక్ట్ కాదు. దానివల్ల ఓట్ బ్యాంక్ చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారి గెలవకపోవడానికి కారణం అవ్వచ్చు కదా. అది 100% లేదు. అసలు షర్మిలను నమ్మే ప్రసక్తే లేదు ఆంధ్రాలో. జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు కూతురే కదా. అయితే బ్రో, ఇతని పరిపాలన అందరికి నచ్చింది. చూశారు 5 సంవత్సరాలు ఎలా ఉందో కూడా చూశారు. చాలా బాగా చేస్తున్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇప్పుడున్న వైసీపీ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కదా, ఈ కాంగ్రెసే వైసీపీలోకి వెళ్ళారు కదా. అవును, ఇది నాకు తిరిగి వచ్చే అవకాశం మరి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం లేదు బ్రో. 100%. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఇంకొకరిని తెలుసుకునే బదులు ఇతనే బాగా చేస్తున్నాడు కదా, ఇతన్నే ఉంచుకుంటే సరిపోద్ది కదా. రైట్గా ఒక క్వశ్చన్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి గారిని నాన్నకు మించి నేను చేస్తాను మంచి అన్నారు. నిజంగా చెప్పండి, రాజశేఖర రెడ్డి గారిని మించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిందా ఈ 5 yearsలో? బ్రో 100% చేశాడు. అది నిన్నగాక మొన్న వెలిగొండ కూడా ప్రారంభించారు, చూసారా మీరు? రాజశేఖర రెడ్డి గారు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ హేట్ అనేది ఎక్కలేదు, ఒక మంచి పేరుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఉందంటారా బయట? అంతే, 100%. ఈసారి కూడా 100 పక్కా సీట్లు జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా అయితే ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి మొత్తం వైసీపీకి? 110 బ్రో, 110. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.